యా నాకు దిగులేల నా మెస్సయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోన ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోన ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోన ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోన ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోన ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నాకు దిగులేలా నాకు భయమేలా
నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోన ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. వందనాలండి అందరికీ. సంధ్య మీట్లో ఉన్నావు. సంధ్య మీట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మస్తీనా రజనీ సిస్టర్. చాలా నొక్కి అనర్గళంగా మరి 2 వచనాలు వాక్యంలో నుంచి ఆధారంగా ఉన్న ఆ యొక్క వచనాల ఆధారంగా పాట పాడి వినిపించారు మనకి. అయితే బాధలో కష్టంలో ఉన్న వాళ్ళకి, వ్యాధుల బాధల్లో ఉన్న వాళ్ళకి మరి తోడున్నానని, ఊరట కలిగించేవాడని మరి చక్కగా పదాలు దేవుడు మనకి మాట్లాడే విధంగా పాట పాడారు. అందుకు దేవునికి స్తోత్రం. అయితే అడిగండి ఇస్తాను, వెదకండి దొరుకును, తట్టండి తీయండి అనే వచనము, మరి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అనే ఇంకొక వచనాన్ని కూర్పు చేసి ఈ పాటలో పొందుపరచబడి ఉంది. మరి సిస్టర్ అయితే మరి మనందరికి కూడా ఒక ప్రోత్సాహం పరిచేలాగా మరి అనర్గళంగా పాడి వినిపించారు. ఈ చక్కటి పాట పాడి వినిపించిన మసిని రజనీ సిస్టర్ మరొకసారి వందనాలు. ఇప్పుడు మనం వాక్య పరిచయంలోనికి ముందుకు వెళ్దాము. మన మధ్య ఉన్న మనోన్మణి ఆంటీ వాక్యము పంచుకుంటారు. అందరికీ ఆంటీ గురించి తెలుసు. నేను పరిచయం నాకే కాకపోతే ప్రార్థనలో మేము మార్నింగ్ బ్యాచ్ లో సహవాసము ప్రార్థన బ్యాచ్ మాది. అలాగా ఆంటీ తెలుసు నాకు. సో నెల్లూరు నుంచి మనోన్మన ఆంటీ దేవుని దాసురాలు. ఇప్పుడు తను మనందరితో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఆంటీ. అమ్మా వందనాలు సంధ్య. వందనాలు. చెప్పమంటారమ్మా? ఆంటీ వాక్యం పంచుకున్నాను. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కేజీ సిస్టర్ గారికి వందనాలు. జూమ్ లో ఇప్పుడు గ్యాదర్ అయిన ప్రతి సోదరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కోసం మనం అందరం ఎదిగిన సుపరిచిత లేఖన భాగాలే మరోసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతానమ్మా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసింది. తర్వాత అవసరాన్ని బట్టి ఇంకొన్ని వచనాలు చదువుకుందాం. తలలు ఉంచినట్లయితే వాక్య సహాయం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య కూడికకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మొదలుకొని 4 గంటల వరకు నాయన సోదరులమైన మేమందరం ప్రభా జూమ్లో కలుసుకొని అనేక అంశాల కోసం మొదలుపెట్టడానికి మీరు అనుదినం మాకు ఇస్తున్న శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం ప్రభా. మా విన్నపాలు, మా మనవులు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు మీకు తెలియజేసుకోవటానికి అనంతపూర్ గాస్పుల్ హాల్ ద్వారా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
అనేక విషయాలలో జవాబును పొందుతూ వాటిని స్తుతి అంశాలుగా మారుస్తున్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన ఈ వాక్య కూడికలో మమ్మల్ని అందరినీ సమకూర్చారు. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం తండ్రి. నిష్ప్రయోజకుని దాసురాన్ని, జ్ఞానం లేని దాన్ని, వాక్చాతుర్యం లేని దాన్ని, చదవబడిన లేఖన భాగాలను వివరించుటకు నాకు శక్తి చాలదు ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ స్వరంగా మీ బోరగా వాడుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరే మాతో మాట్లాడమని మనవి చేసుకుంటా ఉన్నాం తండ్రి. ఒక మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం ఉండదు ప్రభా. మీరు మాట్లాడితే మేము క్షేమం, దీవెన, ఆశీర్వాదం పొందగలం. కనుక మీరు మాతో మాట్లాడమని, మీ మెల్లనైన స్వరాన్ని కూడి వచ్చిన మేమందరం విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగన కృప చూపమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామాలు స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదివిన లేఖన భాగాల్లో అమ్మ ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఏలియా, ఎలీషా. ఏలియా, ఎలీషా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు ఎవరంటే గురువు శిష్యులు, మనం అందరం ఎరిగినట్లుగా కదా. ఏలియా గురువు గారు, ఎలీషా శిష్యుడు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియా, ఎలీషా కూడి గిల్గాల్ నుండి వెళుతూ ఉన్నారు. కాబట్టి త్వరలో యెహోవా సుడిగాలి చేత ఏలియాని ఆకాశానికి కొనిపోబోతూ ఉన్నాడు. అలా కొనిపోబడే కాలంలో ఏలియాయు, ఎలీషాయు కూడి గిల్గాల్ నుంచి వెళుతున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరు కూడి నడుస్తున్నారమ్మ, కూడి వెళుతున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళట్లే. ఒకవైపున ఒక దిక్కున ఏలియా, ఒక దిక్కు ఎలీషా పోవటంలా. ఇద్దరు కూడి వెళుతున్నారు, కూడి నడుస్తున్నారు. గురు శిష్యులు ఇద్దరు కూడి నడిచేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం కూడి వెళ్ళటం చూస్తా ఉన్నాం. అవునమ్మా, మనం కూడా కూడి రావాల్సిన వాళ్ళంగా ఉన్నాం. మందిర కార్యక్రమాలకి కూడి చేరి రాగలుగుతున్నాము. మత్తయి సువార్త 18:20లో మనకు ఒక వచనం తెలుసు. మత్తయి సువార్త 18:20లో మన కంటత వాక్యం కూడా అది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు కదా. వారి మధ్య నేను ఉంటాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చైనను భూమి మీద ఏకీభవి 18:20 అమ్మ. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అట్టమ్మ ఇద్దరు కూడితే అయితే ఎలా కూడాలి? ఆయన నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పారు. ఇప్పుడు మనం కూడి ఉన్నాం, కొద్ది మందిమే అనుకుందాంలే. ఎంతమంది అయినా పర్వాలే, ఇద్దరు ముగ్గురికే దేవుడు వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మనల్ని అందరినీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. అందుకనే మనల్ని ఏమని చెప్పాడంటే కూడి వచ్చేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం మనందరికీ కంఠస్థ వాక్యమే కదా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవన్నని ఆలోచిద్దాం. కాబట్టి అమ్మ కూడి రావటం అనేది మంచి కార్యం. దేవుని మందిరంలో మనమందరం కూడి రావటానికే నియామక కూడికలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నట్టు కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. కాబట్టి అక్కడ సమాజంగా కూడేది మానుతున్నారంట, కొందరు మానుతున్నారంట. మీరు మానొద్దు అంటున్నాడు. ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవన్నని ఆలోచిద్దాం. అమ్మ కూడుట మానొద్దు అంటున్నాడు. కూడి రావాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అవునమ్మా, మందిర నియామక కూడికలకి మనము కూడి రావాల్సిన వాళ్ళంగా ఉన్నాం.
మానుకోకూడదు, మానక అని చెబుతున్నాడు. కొందరు మానుకుంటున్నారు. అవును, అంత్య దినాల లక్షణం అంట. నియామక కూడికలకు సరిగ్గా రారంట. ఒకప్పుడు ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావటం లేదు. కారణం ఏంటంటే చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి సమాజంగా కూడుట మానుతున్నారు. కొందరు మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అంటున్నాడు. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎవరైనా మానేసే వాళ్ళని మనం హెచ్చరించాలి, అది బాధ్యత. ఏమ్మా నిన్న బుధవారం రాలేదే, నిన్న గురువారం రాలేదే, విజ్ఞాపనకు రాలేదే, ఆరాధనకు రాలేదే అని రాని వాళ్ళని మనం హెచ్చరించాలంట. ఆ దినము సమీపించుట మీరు చూచుకోలేదు. ఏ దినం అంటే అమ్మా, రాకడ దినం, యెహోవా దినం. ఆ దినం సమీపించడం మనం చూసుకున్నది. మరి ఎక్కువగా అలాగ చేయాలి, ఎక్కువగా కూడుకోవాలంట. ఎందువల్లంటే కూడుకోవటం వలన ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాం. కాబట్టి కూడి రావటం వలన ఒకరి మీద ఒకరు ప్రేమ చూపుకోగలం, సత్కార్యాలు చేయగలం, ఒకరినొకరం పురికొల్పుకోగలం. అంటే కొంత విచారంతో దిగులు పడుతూ వెనకబడి ఎవరన్నా ఉన్నారనుకో, పురికొల్పుకోగలం. కాబట్టి కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానకూడదు అని చెప్పబడతా ఉందమ్మా. మనం ఎలా ఉన్నాం? సమాజంగా కూడుట మానుతున్నామా? కూడి వస్తున్నామా? ఇక్కడ ఏలియాయు ఎలీషాయు కూడి వెళుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే గిల్గాల్ నుంచి వెళ్తా ఉన్నారు. ఏలియా గురువు గారు, ఎలీషా శిష్యుడు కూడి వెళుతూ ఉన్నారు, కూడి వెళుతున్నారు. ఇశ్రాయేలీలు కూడా వాళ్ళ మీదకి శత్రువులు వచ్చినప్పుడు న్యాయాధిపతుల్లో చాలాసార్లు చూస్తాం, లక్షల మంది ఒక్కరైనట్టు కూడి వాళ్ళ మీదకి యుద్ధానికి పోయారు, ఎంతో జయాలు పొందుకున్నారు. కాబట్టి అమ్మ కూడి రావటంలో ఎంతో ఆశీర్వాదం, దీవెన ఉంది. కాబట్టి నియామక కూడికలకు చేరి వచ్చే వాళ్ళంగా ఉంది. ఆ దినాలల్లాట ఇశ్రాయేలీలు నియామక కూడికలకు రావటం లేదంట. అందుకని విలపించే ప్రవక్త అయిన యిర్మీయా విలాప వాక్యాల్లో ఒక మాట రాస్తున్నాడు 4వ వచనంలో. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి. పట్టణం గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైది, అది వ్యాకుల భరితురాలయ్యాయి. కాబట్టి నియామక కూడికలకి కూడి రావటం లేదు. ఎవరు? ఇశ్రాయేలీల దినాలలో ఎవరినూ రావటం లేదంట కూటాలకి. కూడుకొని రమ్మంటే కూటాలకు రావటం లేదు. కాబట్టి సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయంట. అంటే ఏంది చెప్పండి? మందిరం ఉండే దారి ఏడుస్తూ ఉందంట, పట్టణపు గుమ్మాలన్నీ పాడైపోయినాయి అంట. కాబట్టి మనం వెళ్ళకపోతే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోతున్నాయి. కాబట్టి నువ్వు నేను మందిరానికి వెళ్ళకపోతే పట్టణపు గుమ్మాలు పాడైపోతాయి, దేవుని మందిరపు గుమ్మాలు పాడైపోతాయి. ఒకవేళ మనకు ఇంటి గుమ్మాలే పాడైపోతాయేమో, పట్టణాల్లో ఉన్న ఇళ్ళన్నీ ఉన్నాయి కదా, వాటి గుమ్మాలు పాడైపోతాయేమో. యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలైన. ఏది? సియోను, యెరూషలేము కూడా వ్యాకుల భరితురాలైందంట. కాబట్టి నియామక కూడికలకు రాకపోతే ఎన్నో నష్టాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మార్గాలు ప్రలాపిస్తున్నాయి, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు, కన్యకలు దుఃఖాక్రాంతులు అంటే దుఃఖపడుతున్నారు. సియోను మార్గాలు, యెరూషలేము కూడా వ్యాకుల భరితురాలైంది. కాబట్టి అమ్మా ఇన్ని నష్టాలు ఉన్నాయమ్మా. కాబట్టి నియామక కూడికలకు చేరి వద్దాం, కూడి వద్దాం. ఆ దినం సమీపించుట చూచుకోలేదు. మరి ఎక్కువగా కూడుకుందాం, కూడి వచ్చే వారిగా ఉండాలి. ఇక్కడ ఏలియా ఎలీషా కూడి నడుస్తూ ఉన్నారు. ఏలియా గురువు అని చెప్పాం. మన పరమ గురువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనమందరము దేవుని బిడ్డలం, విశ్వాసులం, మనమందరం ఆయన శిష్యులం. అక్కడ గురు శిష్యులు ఎలా కూడి నడుస్తున్నారో నువ్వు నేను కూడా మన ప్రభుతో కూడి నడుస్తున్నామా? ఎవరితో కూడి నడుస్తున్నాం? ఈ మధ్యాహ్న కాలం ఆలోచించుకుందాం. మనం ఎవరితో కూడి నడుస్తున్నాం? మన పరమ గురువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడి నడుస్తున్నామా? లేకపోతే మనకి దేవునికి విరోధైన అపవాదితో కూడి నడుస్తున్నామా? మన నడక ఎవరితో కూడుతున్నామా? దేవునితో కూడి నడవటం లేదంటే ఆటోమేటిక్గా ఎవడున్నాడంటే మన ప్రక్కన అపవాది ఉన్నాడు. అంతే, ఇంకా నో డౌట్ అన్నమాట. దానికోసం ఇంకేదేదో పరిశోధనలు అక్కర్లే. ప్రభువుతో కూడి నువ్వు నడవలేదంటే వాడు అపవాది మన చేయి పట్టుకుంటాడు. కాబట్టి అమ్మా
నీ ప్రయాణం నా ప్రయాణం కూడా ప్రభుతో ఉండాలి. అక్కడ గురు శిష్యులు కూడి నడిచినట్లు మనం కూడా మన ప్రభుతో కూడి ఈ లోకయాత్రలో, ఈ అరణ్య యాత్రలో నడిచేవారిగా ఉండాలి. అలా నడుస్తున్నామా? మనం ఎవరితో కూడి నడుస్తున్నాము? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి వారం ప్రశ్నించుకుందాం. ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి అపవాదితో నడుస్తున్నాము పరిశీలన చేసుకుందాం. మనకు తెలుసు అన్నమాట. నా లైఫ్ నాకు తెలుసు, మీ జీవితాలు మీకు తెలుసు. ఎన్నిసార్లు ప్రభు చేయి వదిలిపెట్టేసి మన విరోధి చేతులు పట్టుకుంటున్నాము. ఎంత నష్టమో, ఎంత నాశనమో మనకి. కాబట్టి అమ్మా, మనం చివరి వరకు, ఈ లోకం విడిచి వరకు, ప్రభు వచ్చే వరకు మన గురువు అయిన, మన పరమ ప్రభు, మన గురువు అయిన ప్రభుతో, యేసుక్రీస్తు చేయి పట్టి ఆయనతో కూడి నడిచే వారిగా ఉండాలి. ఒకవేళ అలా కూడి నడుస్తున్నప్పుడు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఏమొచ్చినా పర్వాలేదు, ప్రభుతో కూడి నడిచే వాళ్ళంగా ఉండాలి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పాడు, నా వెంబడి రండి అని పిలిచాడు. అంటే వాళ్ళు చేసే పనులు విడిచిపెట్టారు కదా. పేతురు, యోహానులు, జబదయ కుమారులైన యాకోబు, యోహానులు వలలు బాగా చేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. నా వెంబడి రండి అనగానే సుంకపు మెట్టు దగ్గర మత్తయి ఉన్నాడు, నా వెంబడి రమ్మనగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఏ ఊరైనా ఎందుకు పిలుస్తున్నాడు అని ఆలోచించకుండా ఆయన వెంబడి వెళ్ళారు. అవునమ్మా, ఆయన వెంబడి వెళితే ప్రభు ఏమని చెప్పాడంటే, మీరు చేపలు కాదు పట్టాల్సింది, మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. ప్రభువును వెంబడించిన శిష్యులు ప్రభు చెప్పినట్టు చేశారు. ఎంత మందిని పట్టుకున్నారో, ఎంత మందిని ప్రభు కోసం సంపాదించారు కదా. ఒకరోజు పేతురు ప్రసంగిస్తూ ఉండగా 3,000 మంది రక్షించబడ్డారు. పొడవబడ్డాయి వాళ్ళ హృదయాలు, గుర్చబడ్డాయి వాక్యం ద్వారా. 3,000 మంది రక్షించబడ్డారు. వెంటనే మనకు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తాం, 5,000 మంది రక్షించబడినట్టు చూస్తాం. కారణం ఏంటంటే ప్రభు చెప్పినట్టుగా ఆయన వెంబడించారు, ప్రభు చెప్పినట్టుగా చేశారు, ఆత్మల పంటను కోసారు. ఈరోజు మనం ఎంత సువార్త చెప్తున్నా మనకు ఆత్మలు దొరకటంలా. కారణం ఏంటంటే మనకు దోచినట్టు చేస్తున్నాం సేవ. ప్రభు చెప్పినట్టు చేస్తే ఆత్మలు దొరుకుతాయి. ఆ రోజు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానంటే వాళ్ళు వెంటనే ప్రభు వెంబడి వెళ్ళారు, ప్రభుతో కూడా నడిచారు. వెంటనే వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలిగారు. అమ్మా, నువ్వు నేను కూడా ప్రభు వెంబడి నడిస్తే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలం, అనేక ఆత్మలను సంపాదించగలం. ఈ రోజులలో మన సేవ కొంచెం నిష్ప్రయోజనంగా ఉంటుంది, నిష్ఫలంగా ఉంటుంది. ఆత్మలు ఇదివరకు వాళ్ళకు దొరికినన్ని ఆత్మలు మనకి దొరకటంలా. ప్రభుతో కూడి నడిచి ఆయన చెప్పినట్టుగా చేసేవారిగా ఉన్నాం. మన ప్రయాణం ప్రభుతో కూడా ఉండాలి. రెండోది, ప్రభుతో కూడి నడవటం వలన మనకు కలిగే లాభం ఒకటి చూద్దాం. అదేంటంటే ఆయన సహవాసం మనకు దొరుకుతుంది. మనం ప్రభుతో కూడా నడిస్తే ప్రభు సహవాసం దొరుకుతుంది. ప్రభు ఎవరి సహవాసానికి పిలిచాడు మనకు తెలుసా? రెఫరెన్స్ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ప్రభుతో కూడా నడవటం వల్ల మనకు ఎవరి సహవాసం దొరుకుతుంది? కుమారుడైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి సహవాసంలో మనకు ఫస్ట్ కుమారునితో మనకి సహవాసం దొరుకుతుంది. అంతేకాకుండా 2 కొరింథీ 13-14 వచనంలో చూస్తే, చివరి అధ్యాయం అమ్మ, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును. కాబట్టి ప్రభుతో కూడా నడవటం వల్ల మొట్టమొదట కుమారుని సహవాసం దొరుకుతుంది, తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం దొరుకుతుంది. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాం. ఇక్కడ 2 సహవాసాలు మనకు కనబడుతున్నాయి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టమ్మా దేవునితో కూడి, ప్రభుతో కూడి మనం నడుస్తున్నామంటే మనకు 3 సహవాసాలు దొరుకుతున్నాయి. తండ్రి సహవాసం, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం మనకుంటుంది. కాబట్టి చాలాసార్లు నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి దాన్ని అనుకుంటున్నాం. ప్రభు మనతో కూడా ఉంటే మనకి ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 4 కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మన ప్రభు ఉన్నాడు. లేదా త్రిత్వం మన దగ్గర ఉంటే 3 తోడుగా ఉన్నారు, మనకు భయం ఎందుకు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకా మనకు లేమే ఉండదు. మనకి ప్రభు యొక్క సహవాసం ఉంటుంది. కాబట్టి అమ్మ ప్రభుతో కూడా నడుద్దాం, మన గురువు గారితో కూడా నడుద్దాం, మన పరమ గురువుతో కలిసి నడిచేవారిగా ఉన్నాం. ఏలియా, ఎలీషాలు కూడి నడుస్తున్నారు. మరి మన పరమ గురువు ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడి నడిస్తే మనకి తండ్రి సహవాసం, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం మనకి లభిస్తుంది. అంతేకాక ప్రభుతో కూడి నడవటం వల్ల మనకున్న ముఖ్యమైన లాభం ఏంటంటే ప్రభుతో సంభాషించగలం కదా. సంభాషణ మనకు తెలుసు. ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులు అంటారు, కొంతమంది భార్య భర్త అంటారు. మనకు కరెక్ట్గా తెలియదు, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం గమనించి చూసినట్లయితే ఎవరు కనిపిస్తున్నారంటే 2 శిష్యులకు వెళ్తున్నారు అనుకుందాంలేండి. వెళుతూ ఉంటే 24:15లో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. కాబట్టి వాళ్ళు సంభాషించుకుంటున్నారంట. ఆ సంభాషణ విన్నాడు ప్రభు. ఏమని సంభాషించుకున్నారంటే ఆ ప్రభు లేచాడు, దాని విషయం ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఎమ్మాయి గ్రామంలో ప్రయాణం చేస్తున్నారు 2 వ్యక్తులు, శిష్యులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరు మొత్తం మీద 2 వ్యక్తులు నడిచి వెళుతూ ఉన్నారు. దేం సంభాషిస్తున్నారంటే దేవుని గురించిన సంగతులు సంభాషించుకుంటూ వెళుతుంటే ప్రభు తానే వాళ్ళ దగ్గరికి వచ్చాడంట, వారితో కూడా నడిచాడంట. కాబట్టి అమ్మా నువ్వు నేను ప్రభువుని గురించి ఆలోచించేవారిగా, సంభాషించేవారిగా ఉంటే ప్రభు మన దగ్గరికి వచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనతో కూడా నడిచేవాడుగా ఉన్నాడు. లోకాభిరామాయణాలు మాట్లాడుకుంటున్నాం అనుకో, ప్రభు మన దగ్గరికి రాడు. ఈ సంభాషణ నాకెందుకు అనుకుంటాడేమో. ప్రభువుని గురించి సంభాషించే వారిగా ఉండాలి కదా. యెహోవా భక్తులు మాట్లాడుకుంటూ ఉంటేనంట ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడంట. దానికి జ్ఞాపకార్థ గ్రంథం కూడా ఒకటి రాసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన సంభాషణ ఎలా ఉంటుంది? ముసలమ్మ ముచ్చట్లు సంభాషించుకుంటున్నాము. ఇక్కడ 2 శిష్యులు ప్రభువుని గురించి సంభాషించుకుంటూ ఉంటే ప్రభు తానే వారి దగ్గరికి వచ్చి కూడి నడిచినట్లుగా చూస్తా ఉన్నాం. మన సంభాషణ ప్రభువుని గూర్చిందిగా ఉండాలి కదా. దేవుని బిడ్డలమైన మనం వ్యర్థమైన విషయాలు ముచ్చట్లు చేసుకునే వారిగా ఉండకూడదు. దేవుని గూర్చిన సంభాషణ, రాకడను గూర్చిన సంభాషణ, వాక్యాన్ని గూర్చిన సంభాషణ. కాబట్టి మా ప్రభుతో కూడా నడిస్తే ప్రభు ఏం చేశాడు తెలుసా? విషయం వాళ్ళ చేత చెప్పించుకున్నాడు. మనకి ఈ సంభవం అంతా తెలుసు. మీరేంటి మాట్లాడుకుంటున్నారు, దేని గురించి అని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు యెరూషలేములో ఉంటూ దేని గురించి అంటావే, ఇప్పటి వరకు జరిగిన సంభవాలు నీకు తెలీదా అని వాళ్ళు ప్రశ్నించి అసలు ఏం జరిగాయని కూడా అడుగుతాడు ప్రభు. అప్పుడు వాళ్ళంతా వివరిస్తారు. కొంతమంది స్త్రీలు వచ్చి లేచాడని చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు, ఇది భలే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 25వ వచనంలో, అందుకు ఆయన వివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యమాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకోండి. కాబట్టమ్మా వాళ్ళు దేవుడు పునరుద్ధానుడయ్యాడని వాళ్ళు స్త్రీలు చెప్తుంటే వాళ్ళు అంత నమ్మలేదు. అందుకని ప్రభు ఏమన్నా అంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తులాగా శ్రమపడి మహిమలో ప్రవేశిస్తాడని చెప్పలేదా? మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని వాళ్ళకి లేఖనాలు గుర్తు చేసి, మోషే నుంచి సమస్త ప్రవక్తలు తను గూర్చి రాసిన వచన భావాలన్నీ వాళ్ళకి గుర్తు చేస్తాడు. కాబట్టి మా ప్రభుతో సంభాషణ ఎలా ఉంటదంటే లేఖనాలను కూర్చుంటది. కాబట్టి లేఖనాలను మనకు వివరిస్తాడు దేవుడు. ప్రభుతో మనం నడిచామంటే, ప్రభుతో కూడి నడిస్తే లేఖనాలను బోధించే దేవుడుగా ఉన్నాడు, మర్మాలు తెలిపే దేవుడుగా ఉన్నాడు. వాళ్ళకు తెలుపుతున్నాడు. మీరు ఎందుకు ఇంత అవివేకులయ్యారు? మీరు నమ్మలేకపోతున్నారు ఆ స్త్రీలు చెప్తే. నేను తిరిగి 3వ రోజు లేస్తానని చెప్పాను కదా, లేఖనాలను నమ్మని అవివేకులారా, మందమతులారా అని వాళ్ళని గద్దించాడు. గద్దించి తనను గూర్చిన లేఖనాలన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా వాళ్ళు బలవంతం చేసి ఇంట్లోపలికి తీసుకుపోతే వాళ్ళతో కూడి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఈ లోపల ప్రభువు అదృశ్యం అయిపోయాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాట చూడండి, 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? అవునమ్మా, ప్రభుతో సంభాషణ మన హృదయాలను మండిస్తుంది. ఆ ఇద్దరు శిష్యులు ప్రభుతో సంభాషించగా ఆయన లేఖనాలను వాళ్ళకు బోధపరిచాడు. వాళ్ళకు మరుగయ్యున్న సంగతుల్ని జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ నన్ను గురించే కదా వ్రాయబడ్డాయి. మోషే మొదలుకొని ప్రవక్తలందరూ చెప్పిన లేఖనాలన్నీ నన్ను గురించే కదా అని గుర్తు చేశాడు. ఎంత సంభాషణ ప్రభుతో, శ్రేష్టమైన సంభాషణ. మనం వ్యర్థమైన సంభాషణలు చేసుకుంటా ఉన్నాం దినమంతా. ప్రభుతో సంభాషిస్తే, ఆయనతో గడిపితే ఎన్ని విషయాలు ప్రభు మనకు బోధపరుస్తాడు. దాగి ఉన్న మర్మాలు మనకు తేటపరుస్తాడు. అసలు వాళ్ళు అనుకుంటున్నారు, ఆయన అసలు మాట్లాడుతుంటే మన హృదయాలు మండలేదా? ఈ దినాల్లో మన హృదయాలు మండటం లేదు. కారణం ఏంటంటే, ఈ దినాల్లో ఆత్మలు పట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం ప్రభుతో సంభాషించట్లేదు, ప్రభుతో కూడా నడవట్లేదు. ప్రభుతో మనం మాట్లాడితే ఆయన మనకు లేఖనాలను బోధిస్తాడు. ప్రభు ద్వారా పొంది మనము వర్తమానాలు అందిస్తే అవి ఎంతో శ్రేష్టమైన వర్తమానాలుగా ఉంటాయి. మండే హృదయాలు చేస్తాడు మనల్ని. ఇప్పుడు మన హృదయాలలో మంట లేదు, మనలో ఆత్మల వేదన లేదు, ఆత్మల భారం లేదు. ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం, అయిపోయింది పరిస్థితి. మందిరాలకు వస్తున్నాం, రాకేం పోవటంలా. మన పాటి మనం నడుచుకుంటున్నాం, ప్రభుతో కూడి నడవట్లేదు. మన దారి మంది, మందిరానికి వస్తున్నాం, కార్యక్రమాలు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, మనలో మంట లేదు. కారణం ఏంటంటే ప్రభుతో కూడి నడవట్లేదు. ప్రభు మనకు బోధపరిచే పరిస్థితిలో మనం లేవు. ఇక్కడ ఆ శిష్యులకు బోధపరిచాడు. వాళ్ళు దుఃఖముఖులై నిలిచారు. ఇలా జరిగిపోయిందే, ప్రభుని ఇలా సిలువేశారే అనుకుంటూ. ఏందో వచ్చి స్త్రీలు ప్రభు లేచాడని చెబుతున్నారు, ఇదేంది, నిజంగా లేచాడా అనుకుంటూ వాళ్ళు డౌట్లలో ఉన్నారు. కాబట్టి ప్రభు వాళ్ళకి తేటగా వివరించాడు. అవివేకులారా, మందమతులైపోతున్నారే అనేసి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ, ప్రభుతో కూడా నడుద్దాం. వాక్యం చదివేటప్పుడు ప్రభు నాకు బోధపరచు, నా హృదయంలో మంట పుట్టించు. లేఖనాలు చదువుతున్నప్పుడు, ఆయన లేఖనాలు బోధిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండే అంటమ్మ. అవును, మనం దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మండాలి, వింటున్నప్పుడు మన హృదయాలు మండాలి, ఆత్మల వేదన కలగాలి కదా. నేను ప్రభు కోసం నమ్మకంగా జీవించాలనే రోషం పుట్టాలి. మా ప్రభుతో కూడి నడిస్తే ఈ శ్రేష్టమైన అనుభవాలు నువ్వు నేను పొందుకోగలం. మనం పొందుకుంటున్నామా? ప్రభు మనలో కార్యం జరిగిస్తున్నాడా? ఆయనతో కూడా నడుస్తున్నామా? మనకు కూడి ఎవరితో నడుస్తున్నాం? చాలా పర్యాయాలు ప్రభువుని విడిచిపెట్టి అపవాదితో నడిచే వారిగా ఉంటున్నాం. విచారకరమైన విషయం, ఎంతో దుఃఖకరమైన విషయం.
చివరి దినాల్లో ఉన్నాం. ప్రభుతో కూడా నడిచేవారింగా ఉండాలి. ప్రభుతో కూడా మనం గడిపేవారింగా ఉండాలి. ఎవరితో నడుస్తున్నాం? కూడి నడుస్తున్నామా? మన పరమ గురువు, మన పరమ ప్రభు ఆయనతో నడుస్తున్నామా? మన హృదయాలు మండుతున్నాయా? ప్రభు మనకు లేఖనాలను బోధిస్తున్నాడా? ఏం చదువుతున్నాం? ఏమి వింటున్నాం? ఏదో వచ్చి పోయేది కాదు కానీ ప్రభుతో కూడి నడిచేవారింగా నువ్వు నేను ఉందుం గాక. అంతేగాక ప్రభుతో కూడా నడిచేటప్పుడు కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఎండ ఉంటుంది, వాన పడుతుంది, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అంత లోపల ఏం చేస్తామంటే ఈ ఇబ్బందులు మనం భరించలేం, తట్టుకోలేకపోతున్నాం అని ప్రభువుని విడిచిపెట్టి మందిరం మానేస్తున్నారు చాలా మంది. కొందరు మాని కొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానుతున్నారు. అన్నీ చేసుకోగలుగుతాం, మందిరం మీదే అలుగుతూ ఉంటాం ఎక్కువగా. మనకు భలే కోపం వస్తుంది మందిరం మీద, ఇంకంతే మానేస్తూ ఉంటాం. మందిరం మానేస్తే నష్టపోయేది మనమే. కష్టమైనా నష్టమైనా శ్రమైనా బాధ అయినా ఎండైనా వానైనా వెనుదిరగని పట్టుదల కలిగి ఉండాలి. ఎలీషా నేను నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏమన్నా తెలుసుకున్నామంటే ఎలీషా ఏలియా ఏమని చెప్తున్నట్టు 2వ వచనంలో యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పాడు. ఎలీషా ఏమని చెబుతున్నట్టే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను అని చెప్పగా ఇద్దరు బేతేలుకు ప్రయాణం అయ్యారు. మొట్టమొదట ఏలియా ఏం చెప్తున్నా అంటే గిల్గాల్లో ఉన్నారు వాళ్ళు, నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు దయచేసి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. నువ్వు రాబాక నాతోటి, నేను బేతేలుకి వెళ్ళాలి, యెహోవా నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నా అంటే ఎలీషా ఏమన్నాడో తెలుసా? యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేశారు. తర్వాత ఆ మధ్యలో దొద్దులండి, మళ్ళీ ఇంకొక వచనం చదువుకుందాం. 4వ వచనంలో పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు అని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. తర్వాత మళ్ళా 6వ వచనంలో చూస్తే అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళి అక్కడ 3 చోట్ల 3 ప్లేసెస్కి నన్ను వెళ్ళమంటున్నాడు. దయచేసి నువ్వు ఇక్కడే ఉండు ఎలీషా అని చెప్తున్నాడు వాళ్ళ గురువు గారు. నువ్వు నాతో రావద్దు, గిల్గాల్ నుంచి నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు యెహోవా దేవుడు, నేను వెళుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు దయచేసి అంటే లేదు లేదు యెహోవా జీవంతోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువను అని చెప్పాడు. మరలా ఏమనంటే బేతేలు నుంచి నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాడు దేవుడు, దయచేసి ఇక్కడే ఉండంటే లేదు లేదు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనన్నాడు. 3వసారి ఎరుకో నుంచి యొర్దానుకు పొమ్మంటున్నాడు. యొర్దాన్ అంటే మరణం, ఎరుకో అంటే సువాసన గల పట్టణం, దేవుని ప్రజలకు జయం కలిగే పట్టణం. అట్లా అడిగితే దయచేసి నువ్వు ఇక్కడ ఉండు, నేను యొర్దానికి వెళతాను, ఎందుకు ఆ మరణం నీకు, వద్దులే అని చెప్తే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడ 3 చోట్ల గురువు గారు ఆగంటున్నా కానీ ఆయన గురువు గారిని వదలటం లేదు. గురువు గారు ఇక్కడే ఉండు దయచేసి అని చెప్తున్నా కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా కానీ వదలట్లేదు. ఎలీషా పట్టుదల చూస్తున్నాము. మనం ఎన్నిసార్లు ప్రభువుని వదిలేసి మన ఇష్టానుసారంగా నడుస్తా ఉన్నాం. ఇక్కడ గురువు గారిని వదలనంటే వదలనని పట్టుదల కలిగి ఉన్నాడు. ఎంత పట్టుదలో చెప్పలేం. నేను యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనయ్యా, నీతోటే వస్తా, మరణమైనా జీవమైనా కష్టమైనా నష్టమైనా నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అమ్మ వాళ్ళ గురువు గారిని వదిలిపెట్టట్లేదు శిష్యుడు. మన పరమ గురువుని మనం ఎన్నిసార్లు వదిలిపెడుతున్నాం. కష్టంగా ఉంది, నష్టంగా ఉంది, అసలు చాలా మంది చెప్తారు మాకు ఈ దేవుడు పడటం లేదు, మేము మానేస్తున్నాం, ఇంకా రాము అంటూ ఉంటారు.
మాకేం లాభం వచ్చింది దానికి, మాకు అన్ని నష్టాలే కలుగుతా ఉన్నాయి, ఇంకా మేము చర్చికి రామంటారు కొంతమంది. రకరకాలుగా మనం వింటా ఉంటాం. ఎన్నో పర్యాయాలు చీటికి మాటికి వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ ఎలీషా అనే శిష్యుడు ఏలియా అనే గురువు గారిని వదలను గాక వదలను అంటున్నాడు. యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అంటున్నాడు. ఎంత పట్టుదల కలిగి ఎలీషా అంతం వరకు ఏలియాతోనే ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నేను ఎలా ఉన్నాం? కష్ట సమయాలలో శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం అనవసరం, అక్కడికి వెళితే ఎంత సౌఖ్యంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది, ఎన్ని లోక విషయాలు ఉన్నాయి, మనకి ఈ ప్రయాణం కుదరదులే, మనం ఫ్రీగా ఉన్నాం, యేసు ప్రభు వద్దులే అని మానేస్తున్నామా? ప్రభుతో కూడా నడవటం, మన పరమ గురువుని విడిచిపెడుతున్నామా? ఎలా ఉంది మన ప్రయాణం? ఒకసారి ఆలోచించుకుందాం. ఎంత పట్టుదల ఎలీషాకి! ఎన్నో వద్దు వద్దు, నువ్వు ఇక్కడ ఆగు, ఇక్కడ దయచేసి ఇక్కడ ఉండంటే, కాదు కాదు గురువుగారు, నేను నీతోటే వస్తాను, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. నేను వస్తే నీతోటే ఉండాలి, మా ఆగేది లేనే లేదు, నీతోనే రావాలి అన్నాడు. అవునమ్మా, ఇలాంటిదే మనం ఇంకోటి చూస్తాం. రూతు కూడా, ఓర్పా రూతులు కూడా ఎప్పుడైతే యెహోవా దర్శించాడు బెత్లెహేమునని తెలుసుకున్నదో, తిరిగి వెళ్దామని నయోమి సిద్ధపడుతుంటే ఇద్దరు కోడళ్ళు కూడా సిద్ధపడ్డారు. మనకందరికీ తెలుసు, ఇద్దరు కోడళ్ళు కూడా సిద్ధపడి, అత్త అత్త నీతో కూడా మేము వస్తామన్నారు. అసలు మామూలుగా సహజంగా అత్తలకి కోడళ్ళకి పడదు, అట్లా అనకూడదు. అంతటితో అయిపోయిందిలేమ్మ, శనిపోతుందామని పోనీ అనుకొని ఫ్రీగా ఉందాం అనుకుంటారు కోడళ్ళు. వాస్తవానికి వాళ్ళ భర్తలు కూడా చనిపోయారు పాపం. అలా ఉన్న పరిస్థితుల్లో ఇంకా ముసలాంతో మనకేం పని? నిజంగా పాపం ఎంత డిస్కరేజ్ చేసిందో నయోమి. నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి అమ్మా, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహాలు చేసుకొని సుఖంగా ఉండండి. నువ్వు ముసలిదాన్ని, వృద్ధురాన్ని, నాతో ఎందుకమ్మా మీరు ప్రయాణం చేస్తారు? అక్కడ ఏమీ లేదు, నేను ఇంకా బిడ్డలను కానీ మీకు ఇవ్వలేను, కాబట్టి మీరు ఆగిపోండమ్మా అని గట్టిగా చెప్పింది పాపం. మన నయోమి చాలా మంచి అత్తగారని చెప్పాలి, మంచి కోడళ్ళు ఇద్దరు కూడా. అసలు ఇద్దరు ప్రయాణమై రావటం చాలా గ్రేట్ థింగ్. ఆమె ఎంతో మాదిరి చూపి, ఎంతో ప్రేమ కలిగి ఉండబట్టే వాళ్ళు వెంట వచ్చారు, లేకపోతే అత్తల వెంట కోడళ్ళు ఎవరు రారు. కానీ అలాంటి సమయంలో ఆ ఇద్దరు కోడళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. ఆమె ఎంతో డిస్కరేజ్ చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోండి, మీ తల్లుల గృహాలకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వివాహాలు చేసుకోండి అమ్మ, చక్కగా సంతోషంగా ఉండండి అని చెబుతున్నా వాళ్ళు వస్తూనే ఉన్నారు. మళ్ళా చెప్పింది ఇంకోసారి. అప్పుడు కొంచెం ఓర్ప బలహీన పడింది, అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. అప్పుడు నయోమి ఏం చెప్పింది, మీ తోడుకోడలు కూడా వెళ్ళిందమ్మా, ఇంకా నువ్వెందుకు నా వెంట వస్తావు? అక్కడ చక్కగా ఒక ఆమె వెళ్ళిపోవటం చూసింది కాబట్టి నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అమ్మా, మంచి లైఫ్ లీడ్ చేసుకోండి అని రూతుకు చెప్తే, అప్పుడు ఆమె చాలా చక్కటి మాటలు చెప్తుంది కదా మనకి. నన్ను రావద్దని, నీ వెంట రావద్దని నువ్వు బతిమాలబాక, నేను మాత్రం వచ్చేదే అని ఎంతో స్పష్టంగా తను పట్టుదలతో ఎలీషాలాగా. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించునేడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేము నాకు వచ్చు వరకు ప్రయాణము చేసి. రూత్ ఎంత పట్టుదలగా, ఎంత స్పష్టంగా తను గట్టిగా మాట్లాడింది. ఏమనంటే, నన్ను రావద్దని బతిమాలొద్దు, వెళ్ళిపోమని చెప్పొద్దు, నువ్వు ఇంక ఊరికి నన్ను బతిమాలుకోబాక, నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తాను, నువ్వు నివసించిన చోటే నివసిస్తాను, నీ జనమే నీ దేవుడే నా దేవుడు అని. అన్నీ లేని నయోమి, ఏమీ లేని నయోమి
తనలో ఉన్న దేవుని రూతుకు చూపెట్టగలిగిందాం. ఎంత గొప్ప సాక్ష్యం. తాత నీ దేవుడే నా దేవుడు అని తను నయోమిలో ఉన్న దేవుణ్ణి చూసి నయోమి వెంట వచ్చిన రూతుగా చూస్తుంది. ఆమె ఎంతో బతిమాలి, ఎంతో డిస్కరేజ్ చేసి మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహాలు చేసుకోండి అని ఎన్నో చూపెట్టింది. ఆమె ఆఫర్స్ ఇచ్చిన ఎంతో పట్టుదలతో ఎలీషా లాంటి పట్టుదల కలిగిన రూతును మనం చూస్తాము. ఎంత పట్టుదలతో తిరిగి వచ్చింది. ఆమె తిరిగి రావటం వలన, బోయజుని వివాహం ఆడటం వలన యేసుక్రీస్తు ప్రభు తల్లుల్లో ఒక తల్లిగా చేయబడటానికి గొప్ప ఆధిక్యత పొందుకోగలిగింది. కష్టమైన నష్టమైన ముసలామైన ఆమెతోనే ఉంది. ఆమె ఎలా నడిపిస్తే అలా నడిచింది. ఇద్దరు కూడి నడిచారు, బెత్లెహేం వరకు ప్రయాణం చేశారు. అక్కడికి వెళ్ళాక కూడా అత్త చెప్పినట్టే నడుచుకుంది. ఆ ముసలామెతో నాకెలా కుదురుతుంది, మా ఏజ్ గ్రూపా, ఈ రోజుల్లో పిల్లలు అట్లా మాట్లాడుతున్నారు, ముసలాళ్ళతో మాకేం సంబంధం, మేము ఒక గ్రూపు అంటూ ఇష్ట ప్రకారం జీవిస్తున్నాము. పిల్లల్ని మనం ఈ దినాల్లో చూస్తున్నాం. అలాంటిది తన ఏజ్ గ్రూప్ అత్త కాకపోయినా అత్తతోనే కూడా నడిచి వచ్చి ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మోయాబీడే గాని అమ్మోనీడే గాని 10 తరాల వాళ్ళు ఇశ్రాయేలీలతో కలవకూడదు అన్న నియమం కలిగి ఉన్న ఆ దినాలలో ఆమె యేసుక్రీస్తు వంశావళిలోనే యేసుక్రీస్తు తల్లులలో ఒక తల్లిగా చేయబడటానికి అర్హత పొందుకుంది. ఎంత పట్టుదల, ఎంత అత్తతో కూడి నడిచిన విధానం మనం చూస్తే అమ్మా ఎంతో శ్రేష్టమైంది. మన జీవితాల్లో కూడా ప్రభువును వెంబడించుటలో పట్టుదల కలిగి ఉంటున్నామా? ఎలీషా ఏ రీతిగా నేను విడవనంటే విడవను, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నీ వెంటే వస్తాను, నీవెక్కడికి పోయినా, యోర్దానా వస్తాను, ఎరుకోనా వస్తాను, బేతేలా వస్తాను, ఎక్కడికైనా నిన్ను విడిచిపెట్టను గురువు గారు అని పట్టుదలతో గురువు గారి వెంట వచ్చినవాడుగా ఉన్నాడు. అప్పుడు ఏలియా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటే 9వ వచనం అమ్మ, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. కాబట్టి ఇక్కడ ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు, ఎలీషా నేను కొనుక్కోబడక మునుపు, నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలో కోరుకో అని చెప్పాడు. నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు గురు శిష్యులు విడిపోబోతున్నారు. తాను సుడిగాలి చేత ఆకాశంలో కొనుక్కోబడే సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు ఏలియా. కాబట్టి ఎలీషా ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నావు, నాకు శిష్యుడిగా ఉన్నావు, ఎంతో నాకు పరిచర్య చేసిన వాడిగా ఉన్నావు, కాబట్టి నేను కొనుక్కోబడుతున్నాను, నా వలన నేను నీకేం చేయాలని కోరుకుంటావో దాన్ని అడుగు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మామూలుగా ఎలీషా మా గురువు గారు కూడా పోతున్నారు, ఇంకా నాకు జీవనం కావాలి కదా, మరి నేనేం చేయగలను, కాబట్టి ఆస్తులు కొంత కూర్చుకుందాం, పొలాలు అడుగుదాం, లేదా బంగారం అడుగుదాం, వెండి అడుగుదాం అని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ కోరుకోలేదండి. మనం కానీ ఆ ప్లేస్లో ఉండుంటే నశించిపోయే పనికి మాలినవన్నీ ఏవేవో అడుగుందాం, బంగారం కాస్త, వెండి కాస్త, మన రత్నాలు కాస్త అంటూ ఏవేవో పనికి మాలిన కోరికలు కోరుకొని ఉండేవాళ్ళమేమో మనం అయి ఉంటే. కానీ ఎలీషా కోరిక ఎంత శ్రేష్టమైన కోరిక కోరుకున్నాడు. ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు. ఎంత శ్రేష్టమైన కోరిక కోరుకున్నాడు. గురువు గారిని ఎంతో గొప్ప వరమేమని అడుక్కున్నాడు. ఏమనంటే గురువు గారిని గమనించాడు, తన
గురువు గారి జీవిత విధానం అంతా దగ్గరుండి చూశాడు. ఆత్మతో బలమైన కార్యాలు చేయటం ఎలీషా గమనించాడు. నిజానికి చూస్తే ఎలీషా భాగ్యవంతుడే. ఆ వెండి బంగారం అవన్నీ ఆయనకు ఆల్రెడీ ఉన్నవాడు. కాబట్టి నశించిపోయే ఆఫ్టర్ ఆల్ ఇహలోక సంబంధం అని నాకెందుకు అనుకున్నాడు. శ్రేష్టమైన ఆత్మీయమైన ఆశీర్వాదం కోరుకున్న ఎలీషాగా మనం చూస్తున్నాం. అవునమ్మా, ఈ శిష్యుడు ఎంతో మాదిరికరమైన శిష్యుడిగా మనం చూస్తా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మనం ప్రభువుని ఏం అడుక్కుంటున్నాం? మోకరించి ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి భౌతికమైన ఆశీర్వాదాలే వేడుకుంటాం. లిస్టు చూస్తే బారెడు మూరెడు ఎందేముంటదంటే అంత లోకరీతి విషయాలే అడుగుతూనే ఉంటాం. ప్రార్థన చివరి దాకా అవివు ఇవివు ఇల్లు ఇయ్యి వాకిలి ఇయ్యి నాకు ఇది చెయ్యి అది చెయ్యి ఇంతే గాని ఆత్మీయమైన ఒక్క ఆశీర్వాదం కోరుకోలేకపోతున్నాము. విచారకరమైన విషయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని కొలస్సీలో ఉండే విశ్వాసులకి మనం ఆ వచనం ఒకసారి చదువుకున్నామమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు కొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఉండే స్థలము క్రీస్తుతో కూడా దేవుని యందు. కాబట్టమ్మా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే కదా, బాప్తిస్వం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముంచి పైకి లేపుతాడు కదా, మన పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన వ్యక్తిగా లేపబడ్డామని సూచనగా చెప్తారు. కాబట్టి లేపబడిన మనము ఏం వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. కానీ మనం ఎక్కువ ఏం కోరుకుంటామంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలే ఎక్కువగా అడుక్కుంటూ ఉంటాం, ఎక్కువగా వేడుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలో 35% భూ సంబంధమైన విషయాలే. వాటికి భాగం ఏదో ఉంటది, తర్వాత చివరిలో చేస్తాంలే. కానీ క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళం అయితే మనం ఏం కావాలి కోరుకోవాలి? పైనున్న వాటిని. పైన ఏముందంటే క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే క్రీస్తుని మనం ముఖ దర్శనం చేసుకునే వారిగా ఉండాలి. క్రీస్తు విషయాలు ఆలోచించే వారిగా ఉండాలి. మనం క్రీస్తుని చూచే వాళ్ళంగా ఉండాలి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. మనం మరి భూమి మీదే జీవిస్తున్నాం, కానీ భూ సంబంధమైన వాటి మీద మనం ఏం పెట్టుకోకూడదమ్మా? మనస్సుని నిలపకూడదు, మనస్సు ఉంచకూడదు. జీవిస్తున్నాం కాబట్టి జీవనం వరకే చూసుకోవాలి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. కాబట్టి అమ్మా, దైవికమైన విషయాలపైన ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆత్మీయమైన విషయాలను కోరుకునే వాళ్ళంగా ఉండాలి కదా. మత్తయి సువార్త 6:33లో చెప్తాడు, మొదట నా నీతిని నా రాజ్యముని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాయి. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలని చింతపడబాకండి. మొట్టమొదట ఏం చేస్తారంటే ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి నాకు ఇవి అవి ఇల్లు ఈ కారు ఈ మేడ మీద మేడ కట్టుకోవాలి, డాబా మీద డాబా కట్టుకోవాలి, ఇవి అడుగుతా ఉన్నాం ఎక్కువగా మనం. ఇవి అవసరం, మనకు అవసరాలన్నీ ఇస్తాడు కదా. మనకి ఇంకొక సామెతలు 10:22లో ఒక మాట, చక్కటి మాట చెప్పబడింది. ఏంటంటే యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చును, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం అనుకుంటున్నాం నేను ఉద్యోగం చేసాం, నా భర్త ఉద్యోగం చేశాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. కాదు కాదు, యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తా ఉంది. మన కష్టంతో ఆశీర్వాదం ఏమి ఎక్కువ కాదు. నువ్వు కష్టపడకపోయినా దేవుడు ఇవ్వాలనుకునే మనకు తప్పకుండా ఇస్తాడు. మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకాలి. ఆయన ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం. నువ్వేదో ఉద్యోగం చేసావు, డబ్బు సంపాదించావు, నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావు, ఈ స్టేటస్లో ఉన్నావు, కానే కాదు. మన స్థాయిలు మన స్టేటస్లు మనం తెచ్చుకునేవి కానే కాదు, ప్రభు ఇచ్చినవే.
అన్ని ఉచితమైన దానాలే. ఒకటో దినవృత్తాంతాలు 29లో చెప్తాడు, ఐశ్వర్యాలు గొప్పతనాలు అన్ని నువ్వే కదా నాయన ఇచ్చావు, హెచ్చించేవాడు నువ్వే, బలం ఇచ్చేవాడు నువ్వే, సమస్తం ఇచ్చేవాడు ప్రభు అమ్మ. మనం ఏదో అనుకుంటూ నా గొప్పతనం నేను ఇంత సంపాదించా అంత ఏమి సంపాదించేవాళ్ళం కాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి మనం మొదట ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యముని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. తినేది తాగేది కట్టుకునేవి అన్నీ అనుగ్రహించబడతాయి. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతికే వారిగా ఉండాలి. ఎలీషా శ్రేష్టమైన ఆశీర్వాదం కోరుకున్నాడు. గురువు గారు నీ యొక్క ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయ అన్నాడు. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాము, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడు అన్నట్టుగా డబల్ ఆత్మ పొందాడు. కాబట్టి రెట్టింపుగా ఏలియా కంటే గొప్పగా పరిచర్య చేశాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య. రాజులను నడిపించాడు, ఎంతమందో రాజులను అభిషేకించిన ఎలీషాగా మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ఆత్మీయ ఆశీర్వాదాలు కోరుకున్నవాడుగా ఉన్నాడు. నువ్వు నేను ఏ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుని మనం ఏమేమి అడుగుతున్నాం ప్రభువుని. ఎక్కువగా ఆత్మీయ విషయాలు అడిగే వారిగా ఉన్నాం. ప్రభు ఆత్మ నింపుదల మాకు దయచేయి, సంపూర్ణ ఆత్మ నిశ్చయత మాకు అనుగ్రహించు కదా. కొలసే పత్రికలోనే ఎపఫ్రోదీతు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ప్రార్థనలో బహుగా ప్రయాసపడుతున్నాడు. ఏంటంటే హీరాపోలి వారి కోసం, లవోదికయ వారి కోసం, వాళ్ళు ఎలా ఉండాలో 12వ వచనం, కొలసి పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాస పడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమనంటే ప్రతి విషయంలో వాళ్ళు సంపూర్ణులు కావాలని. ఈ 3 సంఘాల వాళ్ళు, లవోదికయ వాళ్ళు, హీరాపోలి వారు, కొలస్సీ సంఘపు వాళ్ళు ఏమవ్వాలంట, దేవుని చిత్తాన్ని గూర్చిన, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలని, ఆత్మీయంగా బలపడిన వారుగా ఉండాలని ఎపఫ్రోదీతు ఆ సంఘాలన్నిటి కోసం ప్రార్థించిన వాడుగా ఉన్నాడమ్మ. మనం కూడా మా ఆత్మీయ విషయాల కోసం దేవుని దగ్గర మొరపెట్టుకునే వాళ్ళంగా ఉండాలి. మన పరమ గురువు మనకు శారీరకంగా భౌతిక అవసరాలకు కావలసినవన్నీ దేవుడు మనకి ఇవ్వగలడు, ఇస్తున్నాడు. ఆయన దయ వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా మనం ఫలించి అభివృద్ధి పొందాలని, ఆత్మలు సంపాదించాలని, ప్రభు కోసం నమ్మకంగా ఈ లోకంలో జీవించాలని, ప్రార్థించే స్త్రీలుగా ఉండాలని, ప్రకటించే స్త్రీలుగా గొప్ప సైన్యంలో నువ్వు నేను ఉండాలని, మనం ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు దగ్గర కోరుకునే వారిగా ఉన్నాం. పొద్దుగూకులు మనం ఎంతసేపు ఉన్నా అవి ప్రభా, ఇది ప్రభా, ఇది చేసుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది సంపాదించాలి, వెండి బంగారాలు అంటూ మా పిల్లలకు అది ఇవ్వు నాయన, ఇది ఇవ్వు నాయన, నా బిడ్డలందరూ నాయన విశ్వాసులుగా ఉండి నా బిడ్డలందరినీ రాజ్యంలో ఉండాలి ప్రభా, నీ సేవ చేసే బిడ్డలుగా ఉండాలి అని ఈ కోరికలు కలిగిన వారంగా మనము ఈ లోకంలో జీవించాలి. ఆత్మీయమైన ఆలోచనలు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన అనుభవాలు, ఎక్కలేనంత ఎత్తైన కొండకి వెళ్ళేటువంటి అనుభవాలు మనకి మన బిడ్డలకి కలిగి ఉండాలి. మన బిడ్డలు రక్షించబడిన వాళ్ళ సంఘాల్లో ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలి. నిజమేలే, డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, మంచిగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా కూడా అంత ఉన్నత స్థాయిలోకి నా బిడ్డలు వెళ్ళాలి అన్న ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపబడిన వాళ్ళంగా ఉంటున్నామా లేదా? ఈ దినాలలో ఆత్మీయ విషయాలకి ప్రాముఖ్యత తగ్గిపోయింది. భౌతికమైన విషయాలకి ప్రాముఖ్యత ఎక్కువైపోయి పెరిగిపోయి, మా పిల్లవాడు ఈ ఆఫీసర్ అంటే, ఆ ఆఫీసర్ అంటే, చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటున్నాడు అంటే ఏవేవో గొప్పతనాలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి ప్రభు దగ్గర మన స్థానం ఏంది? ఎక్కడ ఉంటున్నాం? మన కుటుంబం ప్రభు మెచ్చుకునే బిడ్డలంగా ఉంటున్నాము.
ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగిన వారుగా మన బిడ్డలు ఉంటున్నారా? యవ్వన కాలంలో దేవుని సేవ చేసే బిడ్డలుగా, చదువుకుంటూనే పరిచర్య చేసేవారుగా, ఉద్యోగాలు చేస్తూ పరిచర్య చేసే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి అని, వాటి కోసం మనం ఎక్కువగా మొర్ర పెట్టే వాళ్ళంగా ఉండాలి, గోజాడుకునే వాళ్ళంగా ఉండాలి, అడుక్కునే వాళ్ళంగా ఉంటున్నాము. ఆత్మీయమైన కోరికలు కలిగిన వారిగా ఉంటున్నాము. మొట్టమొదటిగా మన పిల్లలందరూ రక్షింపబడ్డారా లేదా? చిన్ననాటి నుంచి వాళ్ళకి మనం సువార్త చెప్తున్నామా? దేవుని విషయాలు నేర్పిస్తున్నామా? సంఘంలో ఎలా కూర్చోవాలి, సంఘంలో ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా ఆ పనుల్లో ఈ పనుల్లో ఉండకూడదు అనేది స్ట్రిక్ట్ గా మనం బోధించగలుగుతున్నాము. రక్షణ లేని బిడ్డలకి ఏం చెప్పాలంటే, రక్షింపబడాలి అని గట్టిగా మనం స్ట్రెస్ చేయాలి. బయటికి వెళ్ళక ముందే, లోకంలో కలవక ముందే దేవుడిని ఎరిగిన వారుగా ఉండాలని ఆ దినాల్లో ప్రాకులాడేవాళ్ళు. హైయర్ స్టడీస్కి సిటీస్కి వెళ్తుంటే ఆ పిల్లలు రక్షించబడకుండా వాళ్ళు వెళ్ళారంటే ఆ తల్లిదండ్రులు ఎంతో క్షోభ అనుభవించేవాళ్ళు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకొని వెళితే సంఘానికి అటాచ్ అయి ఉంటే ఆత్మీయంగా ఎదుగుతారు అని. ఈ దినాలలో అవన్నీ పెద్దగా పట్టించుకోవటం లేదు. మొట్టమొదట మన బిడ్డలు, మన ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడే వాళ్ళుగా ఉండాలి. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ దయచేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని మనం కీర్తన 12:5 చూస్తాం. కాబట్టి మొట్టమొదట మన పిల్లలు రక్షణ కోరుకునే వారిగా చిన్ననాటి నుంచి వాళ్ళని మనం నేర్పించాలి. రక్షింపబడాలి అనే విషయాన్ని నేర్పించాలి. పాపాలు ఒప్పుకొని ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి అని ఒక టీనేజ్ లోనే ఆ బిడ్డలకు మనం కంఠోపాఠంగా నేర్పిస్తూ ఉండాలి. అవి ఆత్మీయమైన కోరికలు. మన బిడ్డలందరూ రక్షించబడి ఉండాలి, ఆత్మలో ఎదుగుతూ ఉన్న బిడ్డలుగా ఉండాలి కదా. అలా ఉండాలి అని హన్న, యాకోబేదు ఎలా పెంచారో వాళ్ళ బిడ్డలను. పాపం చాలా షార్ట్ టైమే తల్లిల దగ్గర ఉన్నారు. ఎక్కడున్న మిగతా వాళ్ళందరి దగ్గర పిల్లలు చాలా పెద్ద వయసు దాకా ఉన్నారు. హన్నా దగ్గర, యాకోబేదు దగ్గర 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండి ఉంటారేమో. ఒక 6 ఏళ్ళు పాలిచ్చుంటారేమో ఆ ఇద్దరు తల్లులు. ఆ 6 ఏళ్ల లోపల ఎంత నేర్పించారు. ఎంత గొప్ప భక్తులమ్మ హన్నా, యాకోబేదు. ఆ తర్వాత యూనికే, లోయి, అవ్వయ్య అయిన లోయి, తల్లి అయిన యూనికే తిమోతిని, మరి యాకోబేదు మోషేని, హన్నా సమూయేలుని పెంచింది. అక్కడికి వెళ్ళి సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, అయ్యా ఆ రోజు ప్రార్థించిన స్త్రీ నేనేనయ్యా, దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడయ్యా, ఈ బిడ్డను నేను ప్రతిష్ఠ చేస్తున్నానయ్యా, ఇంకా వాడు తాను బ్రతుకు కాలం అంతా యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ముగించిన అంతే. సమూయేలు అక్కడ వెంటనే మొక్కినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఈ రోజుల్లో అంకులు వాళ్ళు వస్తున్నారు, వందనాలు చెప్పమ్మా, ఇది చెప్పమ్మా అంటుంటే మన పిల్లకాయలు ఏం చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటారు. మరి ఆ తల్లి ఎలా నేర్పించుకుందో మనకైతే తెలియదు. కానీ ఏలీకి చెప్తున్నది అనమాట. కారణం ఏంటంటే ఇన్నేళ్ళ మళ్ళా తిరిగి మందిరానికి రాలేదు, షిలోహు మందిరానికి. ఆ రోజు బిడ్డ కోసం ప్రార్థించిన ఆ రోజు కంటే దరిదాపులో ఒక 6 ఏళ్ళు ఆమె మందిరానికే రాలేదు. కాబట్టి ఏలి మర్చిపోయి ఉంటాడని ఏలికి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది తను తాను. ఈ లోపల ఆ బిడ్డ బ్రతుకు కాలం అంతా ప్రతిష్ఠితుడయ్యా అనగానే వెంటనే యెహోవాకు మొక్కాడంటే ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ. యెహోవా సన్నిధిలో ఆయనకు మొక్కాలి అనే విషయాన్ని నేర్పించింది తల్లి. ఎంత గొప్ప యాజకుడుగా, మొట్టమొదటి ప్రవక్తగా, చిట్ట చివరి న్యాయాధిపతిగా ఇశ్రాయేలీని ఎంతగా నడిపించాడు. ఎంతగా నడిపించాడంటే కన్న బిడ్డలను కూడా అంతగా పెంచుకోలేదు. ఇశ్రాయేలీలు అంటే అంత ప్రేమ. మీకోసం ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపం చేసిన వాడిని అవుతాడు. అస్తమానం ఇశ్రాయేలీల కోసమే ప్రాకులాడు. సౌలు దేవుని చేత విసర్జించబడితే ఏడుస్తూ కూర్చున్నాడు. యెహోవా దేవుడు చెప్పాల్సి వచ్చింది, ఇంకెంతకాలం ఏడుస్తావు నువ్వు, లేవయ్యా అని. అవునమ్మా, ఇశ్రాయేలీలను అంతగా ప్రేమించిన 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. నీ కొమ్ము తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. అట్లా సమూయేలు అయ్యో ఎంత గొప్ప పదవి పోగొట్టుకున్నాడు, ఎంత పనికి మళ్ళీ పని చేశాడని సమూయేలు సౌలు కోసం దుఃఖపడుతున్నాడు. ఇంకెంతకాలం ఏడుస్తావు నువ్వు, లే సమూయేలు,
తైలం తీసుకొని కొమ్ము తీసుకొని తైలంతో నింపుకొని యెషయి ఇంటికి వెళ్ళు, వాళ్ళలో ఒక కుమారుణ్ణి నేను ఏర్పరచుకున్నాను నువ్వులే అని చెప్పాడు. అట్లా దుఃఖపడ్డాడు. అలా ఇశ్రాయేలీయుల్ని ప్రేమించాడు. షిలోహు మందిరాన్ని ప్రేమించిన సమూయేలుగా చూస్తున్నామమ్మా. ఎంత గొప్ప ప్రవక్తగా తల్లి తీర్చిదిద్దిందో. ఆత్మీయమైన తల్లి ఆత్మీయుడైన కుమారుణ్ణి ప్రార్థనతో పొందుకుంది, ప్రార్థనతో పెంచింది, ప్రార్థనాపరుడిగా చేసింది. గొప్ప ప్రార్థనాపరుడు. ఇశ్రాయేలీలకు అతను ఉన్నంత కాలం జయమే. అతడు ఉన్నంత కాలం ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించిన సమూయేలుగా మనం చూస్తా ఉన్నాం. గొప్ప ప్రవక్తగా యాజకుడుగా నా సమూయేలు ఇశ్రాయేలీలకి ఒక గొప్ప ఆశీర్వాద కారకంగా హన్నా అందించగలిగిందమ్మా. నేటి తల్లులు మరి సమాజానికి సంఘాలకు అలా అందించగలుగుతున్నారా? కారణం ఏంటంటే మనం భౌతిక విషయాలపైన మనసు ఎక్కువగా ఉంచుతున్నాం, ఆత్మీయ కోరికలు తక్కువ. ఎలీషా 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి ఏ గురువు గారు అని అడిగాడమ్మా. మరి మనం ఏం కోరుకుంటున్నాం? 2 రాజులు 5వ అధ్యాయం 3వ వచనంలో ఆ ఇశ్రాయేల్ చిన్నది నయమాను గురించి ఒక కోరిక కోరుకుంది. నా యజమాను, నా ఏలినవాడు ఎక్కడ ఉండాలని? షోమ్రోన్లో ఉన్న మా ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఆ చిన్న బిడ్డ కోరిక చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో చెప్తాను. ఆ బిడ్డ కోరిక ఏం కోరుకోవాలంటే ఈ బానిసత్వం నుంచి నేను విడిపించబడి నా దేశానికి నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను పోవాలని కోరిక కలిగి ఉండాల. అలాంటి చిన్నది ఏ కోరిక కోరుతుందంటే తనల్ని చెరతెగొను వచ్చిన నయమాన్ని, అతనికున్న కుష్ఠరోగం చూసి ఎంత బాధపడిందో. అయ్యో మా యజమానుడికి ఇట్లా ఉందా, ఆయన బాగుపడాలి, ఆయన బాగుపడాలంటే మా షోమ్రోన్లో ఉన్న ఎలీషా దగ్గరికి పోతే బాగవుతాడే అని ఆ విషయాన్ని ఆ తల్లికి చెప్పింది. నేను ఎంతో కోరుకుంటున్నానమ్మా, మా ప్రవక్త గారి కుష్ఠరోగాలు బాగు చేయగలడు అని సాక్ష్యం ఇచ్చిన చిన్నదిగా ఉంది. లెక్క ప్రకారం అయితే వీడికి అంతే కావాలి, నన్ను చూడు తల్లిదండ్రుల నుంచి మా దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, నన్ను అంతే చేశాడు, తిక్క కుదరాలి అనుకుంటాం మనం అయితే. కానీ ఆ బిడ్డకి ఎంత చక్కటి కోరిక, క్షమించింది. ఆయన యజమానుడు నా ఏలినవాడు అంటుంది. నా యజమానుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి బాగుపడితే బాగుండు అని కోరుకుందాం. శత్రువుని ప్రేమించిన చిన్నదిగా మనం చూస్తా ఉన్నాం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలుసమ్మా, టైం అయిపోతుంది కాబట్టి నేను 3వ అధ్యాయంలో సొలొమోను రాజు కోరుకున్నాడు 1000 దహన బలులు గిబియోనులో అర్పిస్తే యెహోవా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఎంత చక్కటి కోరిక కోరుకున్నా అంటే, అయ్యా నాకు దీర్ఘాయువు దయచేయి, ఐశ్వర్యం దయచేసి, శత్రువులు ఎవరు లేకుండా చిరకాలం సూర్యుడు ఉన్నంతకాలం నా సింహాసనం ఉండాలి, నా సామ్రాజ్యం ఉండాలి అని కోరుకోలేదు. కానీ తాను కోరుకున్నది ఏంటంటే 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం దయచేయము. కాబట్టి అమ్మ జ్ఞానమే కోరుకున్నాడమ్మా. అక్కడ దేవుడికి అనుకూలమైన మనవి ఏంటంటే ఆయన ప్రజలైన ఇశ్రాయేలీని ఎంతగానో హెచ్చించాడు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఇశ్రాయేలీలు దేవుడు కోరుకున్న జనులు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు విస్తరించి ఉన్నారు, వాళ్ళని లెక్క పెట్టడం తనిఖీ చేయటం కూడా నాకు చేత కాదని, ఇంత గొప్పదైన నీ జనానికి న్యాయం తీర్చగలవాడేవాడు అంటే ఇంత గొప్పదైన నీ జనం నువ్వు కోరుకున్న జనం. అవునమ్మా, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీని హెచ్చించాడు సొలొమోను. కాబట్టి ఆ మనవి దేవుడికి అనుకూలంగా ఉంది. ఆ చిన్న మిస్టేక్ మోషే పొరపాటు జరిగింది, ఎంతో విసిగించారు వాళ్ళు. అసలు అంత విసిగించిన దానికి ఆ ఒక్క మాట పెద్ద తప్పు కాదు మానవ రీత్యా మనం ఆలోచించుకుంటే. కానీ
దైవికంగా కోరుకున్న జనులు గొప్పదైన ఆ జనం కాబట్టి దేవునికి కష్టం వేసింది. నువ్వు ఆ శ్రేష్టమైన వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు మోషే అని చెప్పేశాడు ఆ ద్రోహులారా మాట కోసమే. కానీ ఇక్కడ సొలొమోను, నువ్వు కోరుకున్న ప్రజలు ప్రభా, ఇంత గొప్పదైన నీ జనం ప్రభా, నీ ప్రజలు విస్తరించున్నారు నాయన, సో గ్రేట్ పీపుల్ అన్నట్టు ఇశ్రాయేలీల్ని హెచ్చించాడు సొలొమోను, చిన్నవాడైన బాలుడైన. కాబట్టి దేవుడికి ఈ మనవి అనుకూలమాయన కనుక జ్ఞానం ఇవ్వటమే కాకుండా ఐశ్వర్యము, దీర్ఘాయువు అన్నీ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వాస్తవానికి సొలొమోను ఇంకేదేదో కోరుకొని ఉండొచ్చు, భౌతికమైన విషయాలు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేను రాజుగా ఉన్నాను ప్రభా, వాళ్ళు నీవు కోరుకున్న ప్రజలు ప్రభా, గొప్పదైన నీ జనం నాయన, వాళ్ళకి నేను న్యాయం చేయాలి నాయన, ఏమాత్రం అన్యాయం చేయకూడదు ప్రభా అన్న మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి అతనికి ఇచ్చిన జ్ఞానం అతనికి ముందు కానీ అలాంటి జ్ఞానం లేడంట, అతని తర్వాత కానీ సొలొమోను వంటి జ్ఞానులే లేరు. దేవుడిచ్చిన జ్ఞానం పొందుకున్న సొలొమోనుగా చూస్తా ఉన్నాము. ఆ సొలొమోను భౌతికమైన విషయాల కోసం కోరుకోలేదు, మరి దేవుని ప్రజల్ని ఏలటానికి కావాల్సిన జ్ఞానం నాకు అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ తర్వాత ఎస్తేర్ గ్రంథంలో మనం చూసినట్టయితే, ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనం గమనించి చూస్తున్నాం. ఎస్తేర్ 5:3, రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించుదనని ఆమెతో చెప్పాడు. ఇక్కడ 35 రోజులు రాజు దగ్గర ఎవరు వెళ్ళకూడదు, ఎవరు మనవి చేసుకోవడానికి రాకూడదన్న శాసనం ఉంది. అయినప్పటికీ మొర్దెకై చెప్పాడు, ఒకవేళ నువ్వు ఈ సమయంలో సహాయం చేయకపోతే ఇశ్రాయేలుకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది, నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్పాడు. కాబట్టి ఎస్తేర్ నేను నశించినా నశించేదనని చెప్పి, మరి రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదన్న ఆజ్ఞ ఉన్నప్పటికీ ఆమె 3 దినాలు అందరి చేత ప్రార్థన చేయించుకొని తాను తన చెలికత్తెలు ప్రార్థించి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెళితే రాజుగారు ఏమన్నానంటే, నీ కోరిక ఏందమ్మా, నీకేం కావాలి, రాజ్యంలో సగం మట్టుకైనా నేను ఇస్తానని చెప్పాడు. మనకు తెలిసి సందర్భం అలా చెప్తే వెంటనే ఆమె అడగలేదు, కానీ విందుకు రమ్మని చెప్పింది. 2 times విందుకు ఆహ్వానించిన తర్వాత ఆయన హృదయాన్ని సంతోషపరిచిన తర్వాత అప్పుడు అడిగింది ఏమనంటే, నా జనులైన యూదా జాతి ఒక దినాన హతం చేయబడబోతున్నారు, సంహరించబడిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు నాకు కావాలి, వాళ్ళని రక్షించాలి రాజా అని అడుగుతుంది. అప్పుడు ఆ శాసనాన్ని మార్చటం అవన్నీ మనకు తెలుసమ్మా. అలా ఇశ్రాయేలీల హతం కాకుండా, సంహరించబడకుండా కాపాడబడాలని అహష్వేరోషు రాజును వేడుకుంది, అలా చేసుకుంది. ఆమె రాజ్యంలో సగం మటుకైనా ఇస్తానంటే, రాణిగా నన్ను చేయి, నేను కూడా వచ్చి సింహాసనం దగ్గర కూర్చొని పరిపాలన చేస్తానని అడుక్కోవచ్చు, నేను రాణిగానే ఉంటాను అని. కానీ ఆమె అవన్నీ అడుక్కోలేదు. యూదా జనాంగం రక్షించబడాలి, వాళ్ళ హతులు అవ్వకూడదు, వాళ్ళు బడగకూడదు అని రాజుగారిని వేడుకుంది. రాజుగారు దాన్ని ఒప్పుకున్నాడు. అలా దినాన వాళ్ళు హతం కాకుండా వాళ్ళ ప్రాణాలు రక్షించబడి, ఎవరైతే ప్రాణాలు తీయాలనుకున్నాడు హామాను అతని 10 మంది కుమారులు సంహరించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అలా చేయబట్టే యూదా జాతి రక్షించబడింది. యూదా జాతిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడానికి అవకాశం కల్పించిన ఎస్తేరుగా మనం ఇక్కడ ఎస్తేరును మనం చూస్తా ఉన్నాం. ఆమె సొంతం కోసం ఏం అడుక్కోలేదమ్మా. ఆ రోజు శోషణ కోటలో ఉండే యూదులను రక్షించుకోవటం మాత్రమే కాదు, కానీ మనందరి రక్షణకు కారకురాలైంది ఆనాటి ఎస్తేరు. అవును, యేసుక్రీస్తు ప్రభు జన్మించకపోతే మనకి పాప విమోచన, పాప క్షమాపణ, గొప్ప రక్షణ దొరుకుండేదే కాదు. అక్కడ యూదా జాతి భద్రపరచబడబట్టే ఆ యూదా జాతిలో నుంచే, ఇశ్రాయేలీలో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మించగలిగాడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం సర్వ జగత్తుకు ఎస్తేరు ఇవ్వగలిగింది. ఏం కోరిక కోరుకుంది. మనం కూడా సకల ప్రజలు రక్షింపబడాలని దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా నువ్వు నేను ఉండాలి. ఇలాంటి కోరికలు నువ్వు నేను కోరుకోవాలి. సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి ఆపేస్తానమ్మా. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో
జక్కయ్య పొట్టివాడైన యేసు ఎవరో అని చూడగోరాడు కదా. లేకపోతే ఏసై దగ్గర పోయి ఇంకొంత ఆస్తి సంపాదించుకుందామని ప్రయత్నం చేయలేదు. కానీ ఏసు ఎవరో చూడగోరాడు. తన పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కడం భలే కష్టం అంట, జారిపోతూ ఉంటుందంట. మరి పాపం అంత గొప్ప ఆఫీసర్ ఎలా ఎక్కాడు, తిప్పలు పడి ఎక్కాడు మొత్తం మీద. ఏసయ్య జక్కయ్య త్వరగా దిగునేడు, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి తన ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆయన్ని ఆశీర్వదించి రక్షణ ఆశీర్వాదం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అమ్మా, అంత గొప్పవాడు, ఆస్తిపరుడు యేసు ఎవరో అని చూడగలిగాడు, లోక రక్షకుణ్ణి చూడగోరాడు, గొప్ప రక్షణ పొందుకోగలిగాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. వీళ్ళందరినీ మనం గమనించి చూస్తే వాళ్ళందరూ ఆత్మీయ ఆశీర్వాదాలే కోరుకున్న వారుగా ఉన్నారు. సొలొమోను గాని, మరి ఆ ఇశ్రాయేలు చిన్నది కూడా తన శత్రువు స్వస్థపరచబడాలని కోరుకుంది. ఎస్తేరు కూడా లోక రక్షణకి కారకురాలైనట్టుగా చూస్తా ఉన్నాం. అలాగే జక్కయ్య రక్షింపబడిన వ్యక్తిగా, సుంకరైన జక్కయ్య రక్షించబడిన విషయం మనం గమనిస్తా ఉన్నాం. నీ కోరికలు నా కోరికలు ఎలా ఉంటున్నాయి? ఎలీషా రెండింతల ఆత్మను పొంది వాళ్ళ గురువు గారి కంటే రెట్టింపుగా ఇశ్రాయేలీల మధ్య పరిచర్య చేసిన గొప్ప ప్రవక్తగా మనం ఎలీషాను చూస్తా ఉన్నాము. మరి మనం ఎవరితో కూడి నడుస్తున్నాం? ప్రభుతో కూడి నడిచే వారిగా మన పరమ గురువు ప్రభుతో కూడి నడిచే జీవితాలు నువ్వు నేను కలిగి ఉందాం. ఏలియా ఎలీషా కూడి గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళారు. ప్రభుతో కూడి నడుద్దాం, అన్ని నియామక కూడికలకు కూడి వద్దాం. ప్రభు ఇచ్చే గొప్ప దీవెన, ఆశీర్వాదం, మేలు పొందేవారిగా ఉన్నాం. దేవుడి పరిశుద్ధ లేఖనాలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలు వందనాలమ్మా. మనము ఈరోజు దేవుని దాసురాలు మనోన్మన ఆంటీ ద్వారా 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1-9 వచనాల లో గురు శిష్యుల యొక్క సంభాషణ ప్రారంభంగా వాళ్ళిద్దరి సహవాస సంభాషణలు, ఆశీర్వాదాల గురించి మనము దేవుని దాసురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విషయాలు చూస్తున్నాము. కూడి వెళ్ళాలని, సంఘంగా కూడి రావాలని, మరి గురు శిష్యులు కూడి వెళ్ళారని, మరి యోర్దాను, యెరికో, మరి 3 స్థలాలలో కూడా అతను కూడా వెళ్ళాడు. యోర్దాను, యెరికో, బేతేల ఈ 3 చోట్లకు కూడా తరచుగా వెంబడించే వెళ్ళాడు తప్ప వద్దు ఉండిపో అన్నా గానీ ఆగలేదన్నది మనం చూస్తున్నాము. ఇక్కడ 2-3 నా నామాన్ని కూడితే అక్కడ ఉంటానని ప్రభువు సెలవిచ్చిన మాట ఆంటీ జ్ఞాపకం చేసుకున్నారు. మనము ఈ మధ్య 2-3 గాను అంతకంటే ఎక్కువగా ప్రార్థనలో మరి కూడి వస్తున్నాము. అది దేవునికి మహిమ. అయితే కొందరు మానుకుంటున్నట్టుగా అనేక సందర్భాలు కలుగుతాయి కదా. కొందరు మానుకుంటున్నట్టుగా మనము సమాజంగా కూడడానికి, మరి కూడికలకు కూడడానికి ఆగవద్దు అని చెప్పి, నాకు అవకాశం దొరకనప్పుడు మరి నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడైతే అవకాశం దొరికి మీ మధ్య ఇలాగ ఆన్లైన్ లో వచ్చి మరి సహవాసం పొందడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇక్కడ వార కూడికలు నాకు లేవు. అయితే దేవుడు కృప చూపించారు మీ అందరికీ. అందుకని సమాజంగా కూడుకోవద్దు, మానవద్దు అని చెప్పి సమాజంగా కలుసుకోవడం మరి మానవద్దని మనం ఈరోజు హెచ్చరింపబడుతున్నాము. ఆ దినం సమీపించే కలది మరెక్కువగా ప్రార్థనలో, సహవాసంలో గడపాలి అని మనం చూస్తున్నాము. అయితే నియామక కూడికలు వెళ్ళబోవడం వల్ల మార్గాలు విలపిస్తాయి, యాజకులు నిట్టూర్పు చెందుతారు, కన్యకులు దుఃఖాక్రాంతులు అవుతారు, పట్టణ గుమ్మాలు పాడైపోతారు అని మరి గొప్ప వచనాన్ని మనము ఇక్కడ చూస్తున్నాము. నష్టాలేంటి, లేకపోతే ఎవరెవరు గాయపడతారు అన్నది దేవుడు మనకి చూపించాడు ఈరోజు. అయితే మన పరమ గురువు క్రీస్తే, ఆయనతో సహవాసం సంబంధం కలిగి ఉండాలని మరి పేతురు శిష్యులు మరి అలాంటి వాళ్ళు వెంబడించి ఆ సహవాసం కలిగి ఉన్నారని, కూడి ఉండటం వల్ల ఆయనలో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తులో మనం సహవాసం కలిగి ఉంటామని ఆంటీ చెప్పారు. సో మొదటి యోహానులో తండ్రి సహవాసం అని, మరి 1 కొరింథీలో కుమారుని సహవాసం, 2 కొరింథీలో పరిశుద్ధాత్మ సహవాసము, మరి ఆ ముగ్గురితో కలిసి త్రియేక దేవునితో సహవాసము మనకు అవసరమని ఆంటీ తెలిపారు. అమ్మాయి మార్గంలో శిష్యులు వాళ్ళు కనుక్కోలేకపోవడం వల్ల
వాళ్ళు తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అయితే ప్రభువుతో శ్రేష్టమైన సంభాషణ వాళ్ళు కలిగి ఉన్నారు. మనం కూడా కలిగి ఉండాలి ఆ విషయంలో. అయితే ఆయన మాట్లాడితే వారి హృదయాల్లో గుండెలు మండాయి. ఆ గుండెలు మనము మండుతూ ఉండాలనేది కూడా మనం తెలియపరచబడ్డాము. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభుతో నడిచేటప్పుడు మరి మనకు శ్రేష్టమైన ఈవులే దొరుకుతాయని మనం చూస్తున్నాము. ఇతరులకు ఇద్దరు బేతేలుకు ప్రయాణం చేశారు, ఎరుకోకు ప్రయాణం చేశారు. ప్రయాణమై మూడోసారి కూడా సాగి వెళ్ళిపోయారు. మరి విడువని శిష్యుడిగా ఎలీషాను, విడువని కోడలుగా రూతును మనల్ని ఆంటీ ఇక్కడ పరిచయం చేశారు. వారిద్దరూ మరి శిష్యుడు గురువుతో, కోడలు అత్తతో సహవాసం వదలకుండా సహవాసం సంభాషణ చేసే వాళ్ళగా, ప్రభువుతో చివరి వరకు మనం కూడా అలా సంభాషణ చేసి వెళ్లే వాళ్ళంగా మనం ఇక్కడ ఈరోజు పేర్కొనబడ్డాము. మరి ఏజ్ గ్రూప్ కాకపోయినా కానీ వెళ్ళాలి. ఏజ్ గ్రూప్ కాకపోయినా మనందరము ప్రార్థనలో ఉంటున్నాము. ప్రార్థనలో గొప్ప వరము అడిగారు, గొప్ప వరాలు అడగాలి, ఆత్మీయమైన వరాలు అడగాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. పైన వాటి మీద ఆశ పెట్టుకోవాలని, భూ సంబంధమైనవి కాకుండా మరి మొదట దేవుని రాజ్యం వెతకాలని, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం ముందు కోరుకుంటే మిగతాయన్నీ వస్తాయి. మన ముప్పాతిక ప్రార్థనలో ముప్పాతిక వంతు మనము స్వవిషయాలే అడుగుతాము. కాకపోతే ఆత్మీయ విషయాలు ప్రకటించే స్త్రీలుగా, ప్రార్థించే వారంగా మనము మన పిల్లల కుటుంబం సేవ చేయాలని, మరి ఆత్మీయ ఆశీర్వాదాలు కోరుకుని అవి మాత్రమే వాటి కోసమే గోజాడాలని మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. మరి రక్షింపబడాలని నొక్కి ఇంట్లో వారికి మరి పిల్లలకి రక్షణ గురించి చెప్పాలని కూడా మనం ఈరోజు హెచ్చరింపబడ్డాము. మరి హన్నా సమూయేల్ని, యోకోబేదు మోషేను మరి వాళ్ళు పాలిచ్చినప్పుడు ఉగ్గుపాలతో సహా మరి నేర్పించారు. ప్రభువుకి ప్రతిష్ఠితులు చేశారు. ప్రతిష్ఠిత చేసిన వారు లోబడ్డారు ప్రభువుకి. మరి ఈ సంగతులు మనము చూస్తున్నాము. మరి అన్యుడైన దగ్గర పని చేస్తున్నప్పటికీ యజమానుని క్షేమం కోరుకున్న బిడ్డను కూడా మనము ఆ దాసురాలిని చూస్తున్నాను. యజమానుడు ఎక్కడ ఉండాలో కోరుకున్న బిడ్డగా కూడా మనము చూస్తున్నాము. ప్రార్థనలో ఏం కోరుకోవాలనేది ప్రభువు చూపిస్తున్నారు. ఆత్మీయ విషయాలు కోరుకున్నారు. జక్కయ్య ఆత్మీయ విషయం కోరుకున్నాడు. ఎలీషా గారు రెండింతల ఆత్మ కోరుకున్నారు. అవి మనం కోరుకోవాలన్నదిగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని దాసురాల్ని ప్రభు దీవించిన గాక. ఈ వాక్యం పంచుకున్నందుకు ప్రార్థనా విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. అలాగే